అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు జేపీ మీడియా. నిన్న చంద్రబాబు నాయుడు గారు వాహన మిత్ర పథకాన్ని దసరా తర్వాత అమలు చేస్తామని చెప్పేసి దానికి దాదాపు 435 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే మనం గమనిస్తే 4 రోజుల ముందు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు నల్ల జెండా కట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. అయితే చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్ టైంలో ఈ వాహన మిత్ర పథకాన్ని ప్రవేశపెట్టడం ద్వారా ఆటో డ్రైవర్ని కూల్ చేయాలి అనే ప్రయత్నం చేస్తున్నట్టు అందరికీ కనిపిస్తుంది. సో ఇక్కడ ఆటో డ్రైవర్ దగ్గర నుంచి 2 రకాల భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అదేంటి అంటే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఎల్లో మీడియా ఏం చూపిస్తుంది, ఆటో డ్రైవర్ని కరెక్ట్ టైంలో ఆదుకుంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు దేవుడు లాంటోడు, అన్నయ్య లాంటోడు, ఒక తండ్రి లాంటోడు అని చెప్పేసి ప్రొజెక్ట్ చేస్తుంది. మరోపక్క సోషల్ మీడియా ఏం చూపిస్తుంది, ఈ 15,000 రూపాయలతో మేము ఎలా బతకాలి సంవత్సరం మొత్తం, సో ఇది మాకు సరిపోదు, మేము నిరసనకు దిగుతాము అని చెప్పేసి సోషల్ మీడియా చూపిస్తుంది. సో ఇక్కడ 2 వాదనలు క్లియర్గా వినిపిస్తూ ఉన్నాయి. చూద్దాం ఏం జరుగుతుంది. అయితే ఇక్కడ మీరు దేంతో ఏకీభవిస్తారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.